వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జననములో ప్రేమ, రక్షణ దాగి ఉన్నాయి. అయితే ఆ ప్రేమ, ఆ రక్షణ గురించి మనం తెలుసుకుంటేనే ఈ క్రిస్మస్ కి నిజమైన ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాము. క్రీస్తు ప్రభు నా కొరకు జన్మించాడు, నన్ను అంధకారం నుండి వెలుగులోకి నడిపించడానికి ఆ దేవాతి దేవుడు మానవుడుగా మన మధ్యకి వచ్చాడు అని మనం తెలుసుకుంటే ఈ క్రిస్మస్ పండుగను సరికొత్త మార్గంలో మనం జరుపుకోగలుగుతాము. అయితే దైవ కుమారుడు మానవుడుగా రావడానికి, శ్రమలు అనుభవించడానికి, మనకు రక్షణ ప్రసాదించడానికి గల కారణాలు ఏంటి అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడే క్రిస్మస్ పండుగ యొక్క నిజమైన అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము. దేవుడు మానవుడుగా ఎందుకు వచ్చారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో మానవుడు తన తెలివితేటలతో చాలా గొప్ప గొప్ప విషయాలను కనుక్కుంటూ ఉన్నాడు. మానవుడి యొక్క విజయం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఈ ప్రపంచ అభివృద్ధికి కూడా మానవుడు చాలా సహాయపడుతున్నాడు. అందుచేత మానవుడు చాలా సంతోషంగా, విలాసవంతంగా కూడా బ్రతకగలుగుతున్నాడు. అయితే మరో ప్రక్క ఎంతో జ్ఞానాన్ని పొందిన మానవుడు ప్రభు చెప్పిన విధంగా తన వలె తన పొరుగు వారిని మాత్రం ప్రేమించలేకపోతున్నాడు. సమాజంలో సమానత్వము, స్వేచ్ఛను పొందుకోలేకపోతున్నాడు. అన్యాయము, పేదరికము, అంటరానితనము, కులతత్వము ఇవే ఎక్కువగా పెత్తనం చేస్తూ ఉన్నాయి. ఇటువంటి అనేక అరాచక క్రియలు రాజ్యమేలుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులే ఇంత దారుణంగా ఉంటే క్రీస్తు ప్రభు జన్మించిన కాలంలో పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండేయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రభు మానవ రూపంలో జన్మించడానికి ప్రధాన కారణం ఏంటంటే మనపై ఉన్నటువంటి ఆ ప్రేమే. దేవుని ప్రేమకు నిదర్శనమే దేవుడు మానవుడిగా రావడానికి గల కారణమైంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు ప్రసాదించారు. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకే అట్లా చేసెను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. అయితే దేవుని ప్రేమే ఆది నుండి మానవాళ్లను నడిపిస్తూ వచ్చింది. ఆ ప్రేమే దైవ కుమారుడు మానవ రూపంలో మన మధ్య నివసించడానికి కారణమైంది. అసలు దేవునికి మానవాళ్లపై ఎందుకంత ప్రేమ ఉంది? తన కుమారుని సైతం మన కొరకు అర్పించేంత గొప్ప ఘనకార్యాలు మనం ఏం చేశాము అంటే మనం ఏమీ చేయలేదు. కేవలం మనము ఆయన బిడ్డలు మాత్రమే. దేవుని యొక్క ప్రతిరూపాలుగా మనం ఉన్నాము అంతే. ఆ మాత్రం దానికే దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ప్రసాదించారు. ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు ఎంతో సంతోషించారు. ఎందుకంటే సృష్టి అంతా కూడా తన వాక్కుతో నింపబడిందని, ఆ సృష్టి కూడా ఆయన యొక్క వాక్కుకు లోబడుతుంది అని దేవుడు చాలా సంతోషించారు. అందుచేతే క్రీస్తు ప్రభు సముద్రాన్ని గద్దించినప్పుడు ఆ సముద్రము కూడా దేవుని యొక్క మాటకు లోబడింది. ప్రభు ఎంతో ప్రేమతో తన వాక్కు ద్వారా నిర్మించుకున్న ఈ సుందర పట్టణమే ఈ ప్రపంచము. అయితే ఈ పట్టణానికి, ఈ భూమికి పాలకునిగా, సేవకుడుగా మానవుని నియమించాలి అనుకున్నాడు దేవుడు. మానవుడు ఈ భూమికి సేవకుడే గాని అధిపతి కాదు. ఎందుకంటే దేవాతి దేవుడొక్కడే సర్వాధికారి. అయితే మానవుడు తన దురాశతో ఈ భూమిపైన ఆధిపత్యం పొందాలి అని దేవుని యొక్క వాక్కును ధిక్కరించి శాపగ్రస్తుడయ్యాడు. అయినా కూడా దేవుని ప్రేమ మానవుణ్ణి విడిచిపోలేదు. అదీ కాక మానవులపైన దేవునికి మరింత ప్రేమ ఎక్కువైంది. ఆ దేవుని యొక్క అనంత ప్రేమ ఇజ్రాయేలీల జీవితంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ దేవుని ప్రేమే తన ఏకైక కుమారుని తన ప్రజల రక్షణార్థమై ఈ లోకానికి మానవ రూపంలో పంపడానికి కారణమైంది. ఆదిలో దేవుడు తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవారు. దేవుడు వారి యొక్క మనవులను ఆలకించి వారు నడవవలసిన మార్గాన్ని వారికి చూపిస్తూ ఉండేవారు. ప్రజలు పాపము చేసి దేవునికి దూరమైనప్పుడు వారిని గట్టిగా దండించి సన్మార్గంలో నడిపించేవారు. ఈ విధంగా దేవుడు చాలా కాలం తన ప్రజలను భరించి వారికి తన ప్రేమను తెలియపరిచాడు. కానీ అవిశ్వాసులైన ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆది నుండి ధిక్కరిస్తూనే వచ్చారు. దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆయన ప్రేమను ధిక్కరించారు. ఆయనను కాదని దబ్బర దేవుళ్లను ఆరాధించి దేవుని అనంత ప్రేమకు దూరమయ్యారు. అంతేకాకుండా ఆయన ఎంతో ప్రేమతో సృష్టించిన ఈ భూమిని కూడా పాపాలకు నిలయంగా మార్చేశారు.
అయితే క్రీస్తు పూర్వం 735 నుండి 715 మధ్య కాలంలో జీవించిన యూదియా పాలకుడైన ఆహాసు రాజు అనుసరించిన దైవ వ్యతిరేక పాలనా విధానాల వల్ల పరిస్థితులు చాలా హీన స్థితికి దిగజారిపోయాయి. యూదియా పాలకులందరూ దేవునితో చేసుకున్న వడంబడికను మర్చిపోయి ఇరుగు పొరుగు రాజులతో పొత్తు కుదుర్చుకున్నారు. దేశ భద్రత కోసం, ప్రజల జీవన అభివృద్ధి కోసం దేవునిపైన ఆధారపడడానికి బదులుగా అన్య దేశాల రాజుల అండదండలపైన ఆధారపడడం మొదలుపెట్టారు. దేవుడు చేసే సహాయం కంటే మానవ మాత్రులు చేసే సహాయమే చాలా గొప్పదిగా భావించారు. సిరియా రాజు యూదియా మీదకి దండెత్తి రాబోతున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆహాసు రాజు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పంపించిన వర్తమానాన్ని పట్టించుకోలేదు. ఇజ్రాయేలీల జాతికి సర్వోన్నత పాలకుడైన యావే దేవుని సహాయం అడగడానికి బదులుగా అసిరియా సైనికుల సహాయాన్ని కోరాడు ఆహాసురాజు. ఈ పరిణామాలను గ్రహిస్తున్న యెషయా ప్రవక్త ఆహాసురాజు అనుసరిస్తున్న పాలనా విధానం పతనానికి దారితీస్తుంది అని తీవ్రంగా హెచ్చరించాడు. అయినా కూడా ఆహాసురాజు యెషయా ప్రవక్తను పట్టించుకోలేదు. ఆహాసురాజు అతని ప్రజలు తీవ్ర ఓటమికి గురయ్యారు. చీకటిలో తిరుగుతూ దారి తెలియక, వెలుతురు కనిపించక దిక్కు తోచని పరిస్థితిలో కుమిలిపోయారు. తాము రక్షణ కొరకు ఎవరినైతే ఆశ్రయించారో ఆ రాజులే యూదియా దేశం మీద దండెత్తి వచ్చి ప్రజలను, దేశాన్ని సర్వనాశనం చేసి పడేశారు. అయితే యెషయా ప్రవక్త తన ప్రవచనాలలో అనేక ఉపమానాలను ఉపయోగించి ఆహాసు రాజును, ప్రజలను మేల్కొల్పడానికి శత విధాల ప్రయత్నం చేశాడు. అయినా కూడా యెషయా ప్రవక్త ప్రవచనాలను రాజు కాని, ప్రజలు కాని పట్టించుకోలేదు. దానితో చివరికి యెషయా ప్రవక్త ప్రవచించినట్లే యూదియా అసిరియల దాడిలో ఘోర పరాజయం పాలైంది. దానితో ప్రజల యొక్క జీవితం చిందరవందరం అయిపోయింది. సర్వం చీకట్లు కమ్ముకున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మరలా యెషయా ప్రవక్త యూదియా ప్రజలలో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త ఆశను కలిగిస్తూ న్యాయవంతుడైన రాజు రాబోతున్నాడు అనే శుభవార్తను మోసుకొచ్చాడు. అనగా మెస్సయ్య యొక్క రాకను గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. చీకటిలో తిరుగాడే రోజులు త్వరలో ముగిసిపోతాయని, వారి జీవితాలలో క్రొత్త పొద్దు పొడుస్తుంది అని, దేవుని తీర్పుకు గురి కావలసిన అవసరం లేదు అని ప్రజలకు సద్బోధ చేస్తూ యెషయా ప్రవక్త ఒక గీతాన్ని పాడాడు. ఈ ప్రవచన గీతంలో మెస్సయ్య రాకతో మరలా నీతి న్యాయాలు రాజ్యమేలుతాయని, ప్రజలు శాంతి సమాధానాలతో విరజిల్లుతారని తెలియచేశాడు. దానితో ఇజ్రాయేలు ప్రజలలో మరలా నూతన ఉత్సాహం చిగురించింది. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు ఊరటనిచ్చిన మెస్సయ్య రాకే ఈనాడు మానవ రూపంలో ప్రాణం పోసుకొని అంధకార జనులకు వెలుగై వారిలో మరలా నూతన ఉత్తేజానికి కారణమై దేవుడు మానవుడుగా మన మధ్యకు రావడానికి కారణమైంది. ప్రభు ఎందుకు మానవుడయ్యాడు అంటే మన కొరకే పాపపు స్థితిలో కొట్టి మిట్టాడుతూ ఉన్న మనలను ఉద్ధరించడానికి, మనకు రక్షణ కలిగించడానికి దేవుడు మానవుడిగా మన మధ్యకు వచ్చారు. కాబట్టి మనం ఇజ్రాయేలీల వలె అన్యులపైన ఆధారపడడం కాకుండా దేవునిపైన ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే దేవుడు మనకిచ్చే ఈ రక్షణలో మనం కూడా భాగస్థలం కాగలుగుతాము. కాబట్టి ఈ క్రిస్మస్ ని నిజమైన అర్థముతో మనం జరుపుకోవాలని, మరియు ప్రతి ఒక్క విషయాన్ని దేవునికి సమర్పిస్తూ, దేవునిపైన ఆధారపడుతూ, నీతి నిజాయితీగా ఇతరులకు సేవ చేస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ముఖ్యంగా నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడిచ్చినటువంటి ఈ ఆదేశాన్ని మనం పాటించినట్లయితే ఈ క్రిస్మస్ కి దేవుడిచ్చే ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాము. ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.